డేట్ చెప్పినప్పుడు 30 తారీఖు ఇళ్ళకి సంబంధించిన వాళ్ళు 30 తారీఖు మేము కోట మషినరీ చేస్తామని వాళ్ళు డేటు చెప్పడం జరిగింది. 23 తారీఖు చేస్తామని చెప్పి మన అక్కడి నుంచి వట్టం సాయి గారు రసంపేట ఇచ్చినట్టు వాళ్ళ డేట్ వాళ్ళు చెప్పారు. ఈ డిసెంబర్ 9 వచ్చేసరికి తుడిందెబ్బలు మేము చేస్తున్నాం. కుమరంభీం గడ్డ మీద అశ్వవాదం పెద్ద చేస్తున్నాము. కాబట్టి 2 ఒకటి వచ్చేస్తే ఇబ్బంది అవుతాను. నేనేమన్నా 2 అక్కడ ఒకటి ఇక్కడ అయితే ఏమైతే అక్కడ లక్ష ఇక్కడ లక్ష మంది అన్నాను. లేదు సార్ మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు. మళ్ళీ జేఏసీలో మళ్ళీ ఏదో భిన్నాభిప్రాయం అనుకుంటారు. ఎందుకంటే మేము తుడిందెబ్బ కంప్లీట్గా మేము మీతోనే పనిచేస్తున్నాం. మేము వేరే వాళ్ళతో మాకు సంబంధం లేదు. మేము నిర్ణయం తీసుకున్నాం. ఆల్రెడీ మొన్న మధ్యలో కూడా మాట్లాడుకున్నాం. మాలో ఉన్నటువంటి గ్రూపులు అన్నీ కూర్చొని మాట్లాడుకొని మొత్తం కూడా మీకు జేఏసీ సంపూర్ణ మద్దతు మేము ముందుకు వచ్చినాం. కాబట్టి మేము అక్కడికి ఇక్కడ వచ్చినాం. కాబట్టి మీరు ఆలోచన చేయండి. 9 కాబట్టి వేరే పెట్టండి అన్నప్పుడు అప్పుడు చాలా వీళ్ళు వచ్చారు. 100 మంది వచ్చి వాళ్ళు అడిగినాం. చూసినాం, డేట్ చూసిన తర్వాత ఇక ముందు జరపాలా 4వ తారీఖు పౌర్ణమి గురువారం మంచి ఉంది సమగ్ర బాగానే ఉంటుంది. పైకి పోదామా? పైకి పోవచ్చు కదా. మరి కిందకి వచ్చి 4కి పైకి పోవాలి కదా. డిసెంబర్ 9కి మళ్ళీ డిసెంబర్ 31కి పోవచ్చు కదా. లేదా జనవరికి ఫిబ్రవరికి పోవచ్చు కదా. ఎందుకు పోతాయి అంటే డిసెంబర్ 9 తారీఖు పెట్టమంటే సుప్రీంకోర్టు కేసు ఇప్పుడు డిసెంబర్ 9కి వచ్చింది. మొన్న నవంబర్ 6వ తారీఖు ఉన్న కేసు ఇమీడియట్గా డిసెంబర్ 9కి కేసు పెట్టింది. మనకి చెప్పినటువంటి 2 కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం 2 నుంచి కూడా మనకి ఉన్నటువంటి సంకేతం ఏముందంటే ఖచ్చితంగా మేము ఏదో ఒక రోజుకి అయితే మాత్రం మీ ఉద్యమ తీవ్రత బట్టి మేము ఇవ్వక తప్పదు. మీ ఇచ్చిన అయిపోయి సుప్రీంకోర్టు మాత్రం ముందుకు పోతాం. ప్రొసీడ్ అయిపోతుంది. 1, 2, 3 సార్లు వాయిస్తుంది. నీ దగ్గర సాక్ష్యం లేదు, నువ్వు ఇవ్వని అప్పుడు ఏం చేస్తే మంచిగా పోతుందా లేదా? ఎన్నిసార్లు చేస్తుంది. ఇప్పుడు నీ దగ్గర పాస్బుక్ మీద పంచాయతీ పోయినావు. నీకు నాకు ఉంది పంచాయతీ భూమి మీద. నా దగ్గర పాస్బుక్ నీ దగ్గర లేదు. 1 సారి 2 సార్లు వేస్తాడు. 3వ సారి ఏం చేస్తాడు? తీసేస్తా లేదా? పాస్బుక్ నీకు నీకు ఇస్తారా భూమి, నాకు ఇస్తారా? ఇప్పుడు అంతే కదా. మనం 3000 పేజీలు ఆధారాలు ఇచ్చినాం, అన్ని ఇచ్చినాం. వాళ్ళ దగ్గర ఉన్న 6 పేజీలు 6 పేజీలు ఎప్పుడో సంవత్సరానికి డిస్మిస్ అయింది. వాళ్ళు నమ్మడం ఏం లేదు. ఇక్కడ వాడిని కలిపినా లేదా రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం అది కూడా ఆర్టికల్ 340 ఒకటే క్వశ్చన్ సింగిల్ క్వశ్చన్ ఇప్పుడు అడిగింది. ఆర్టికల్ 342 ప్రకారం కలిపిందా లేదా రిజర్వేషన్ ఎట్టిస్తుంది? సే ఎస్ ఆర్ నో ఉంటే డాక్యుమెంట్స్ అన్నారు. లేవు కాబట్టి వీడియో లేకపోతాడు. మనం అదే అంటాం. ఇప్పుడు వాళ్ళు మేము పొలిటికల్గా మేము చెప్పలేము, సుప్రీంకోర్టు ద్వారా మేము క్యాష్ సాయం చేస్తామని చెప్పేసి వాళ్ళు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరు చెప్తారు? అది మీరు చెప్పండి. ఎవరు చెప్పారు? అందరూ చెప్తారా? అంతనే కాదు. ఇప్పుడు వాళ్ళందరూ కలిసి ఢిల్లీ పోయారు. మనం పోయి ఏమంటారు? రేవంత్ రెడ్డిని తొలగించాలి సీఎం నుంచి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని మంత్రి దగ్గర మంత్రి పదవిని తప్పించాలి, స్వయం బాబురావుని తెల్ల వెంకటరావుని పార్టీని సస్పెండ్ చేయాలని అన్నారా లేదా? అంటారా లేదా? మనం ఏమంటున్నాం? తుంచి రామకృష్ణ తొలగించాలి. అవునా? లంబడోళ్ళు తొలగించాలి నేను అంటున్నాను. అందరు కలుపుకొని ఆనాడు సంఘాలు అందరూ కూడా దూరం ఉంటారు కాబట్టి తుంచడానికి తొలగించాలంటారు. అరే లంబడోళ్ళు తొలగించాలి రాదు. నేను ఎవడొద్దంటాడు. ఇప్పుడు ఉన్నాడు బ్యానర్లో అన్ని సంఘాలు పెట్టినవా లేదా? కాదా? నువ్వు భద్రాచలం మీటింగ్లో అందరూ నాకంటే ముందే మీరు ఎక్కినా లేదా? అందరూ సంఘాలన్నీ నేనే కదా లాస్ట్కి ఎక్కింది. ఇప్పుడు నాయకుడికి అవకాశం లేదా? ఏడబ్ల్యూసీ అవకాశం లేదా? మహిళలకు అవకాశం లేదా? అక్కడ నల్లమల పోయి చెంచులకి అవకాశం లేదా? ఎక్కడ ఒంటెత్తి పోరాటం ఉందా? ఒంటరికి పోయి నొక్కడే నల్లమల తిరిగి వచ్చింది. నేను ఎవరు తిప్పకుండా అసలు ఎవరు తిప్పలే. నేనే పోతానే, నేనే ఒక్కడే మీటింగ్ పెట్టుకుంటున్నా. ఇక్కడ ఎవరు లేరు. నేనే మాట్లాడి మనం రికార్డ్ చేస్తాను పెట్టాను. అంతేనా? నిన్న కొంతమంది మీటింగ్ పెట్టుకున్నారు. ఏదో ముట్టాడు అంటారు. అది ఐటీఐ ముట్టాడు. స్టేజ్ మీద ఉన్నారు 10 మంది. అదేనా? ముందు లేరా? ఉన్నారు కదా, ముందున్నా కదా జనాలు. ఐటీఐ ముట్టాడు వాళ్ళు ఏమైనా అయితే ఏమైతే నీకు బోర్లు లేకపోయినా, రోడ్లు లేకపోయినా, ఇల్లు లేకపోయినా, లేకపోతే ఫారెస్ట్ భూములకి పట్టాలు లేకపోతే ఇటువంటి పనులు అయితే ఐటీఐ ముట్టడి చేస్తారు. అయితే కావాలి. లంబడం తొలగిస్తాం అయితే మీరు ఆలోచన చేయండి. అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి ఇప్పుడు ఆయన పీక మీదకి వచ్చింది రేవంత్ రెడ్డి గారు. మన మీద ఎంత అనుకూలంగా ఉన్నా సరే మనసులో పెట్టుకోండి, ఇచ్చేది ఇద్దాం సుప్రీంకోర్టుకి. మనం ఏం చేసేది సుప్రీంకోర్టు ఇవ్వకపోతే ఇప్పుడు ఏం చేసింది సుప్రీంకోర్టు? మీరు ఇవన్నీ కూడా మీరు చూడండి. ఇవాళ పార్టీ ఫిరాయింపుల కింద టైం ఇచ్చి లాస్ట్ ఇప్పుడు ఏమంది స్పీకర్ని, నువ్వు కనుక వెయిట్ వేయకపోతే మాత్రం నీ మీద వెయిట్ వేస్తావు, కొత్త సంవత్సరం ఉండదని చెప్పింది. అన్నదా లేదా? నేను అనేది కాదు, మీరే చూసారు కదా. ఏమంది? కొత్త సంవత్సరం చూస్తావా లేదా? అది పరిస్థితి. కాబట్టి మన టార్గెట్ సుప్రీంకోర్టు తీర్పు కోసము. సుప్రీంకోర్టులో ఏదైతే డిసెంబర్ 9కి మన కేసు వస్తుందో అది టార్గెట్. దాని తర్వాత ఉండవా అంటే ఉంటాయి. దానికి కూడా కార్యక్రమాలు ఉన్నాయి. ఇంకా ఒకటి ఉదాహరణకి ఏంటంటే ఇది చాలా చెప్పను కానీ జనవరి 1వ తారీఖు అందరికీ కూడా ప్రజాప్రతినిధులకి సంఘ నాయకులందరూ కూడా గులాబీ పూలు ఇస్తాం. రండి, కలిసి రండి. డిసెంబర్ 9కి మనకి
ఏంటిది అనేది మనకు ఇప్పుడు తెలుస్తుంది సుప్రీంకోర్టు ద్వారా. ఈ లోపల ఈ 30వ తారీఖు 28వ తారీఖు గుంజడ ముస్లిం మీటింగ్ ఉంటుంది, అక్కడ 5,000 మందితో సన్నాహ సభలు. తర్వాత ఇక్కడ కోటమాయి దగ్గర 5,000 మందితో అక్కడ ఒక మీటింగ్ ఉంటుంది. వాటికి ఏర్పాట్లు అయిపోయినాయి, కమిటీలు అయిపోయినాయి అన్నట్టు రూపాయి లేదు. కానీ వచ్చేటప్పుడు 2 కింటాల బియ్యం అయిపోయినాయి, 10 కింటాలు కావాలి. మైక్ సిస్టమ్ అయిపోయింది, సౌండ్ సిస్టమ్ అయిపోయింది అక్కడనే. తర్వాత ఆ కుంభు డ్యాన్స్ కావాలన్నారు, కుంభు డ్యాన్స్ స్పాన్సర్ చెప్పినాం, కుంభు డ్యాన్స్ కూడా అయిపోయింది. గుసాడి ఉంది, గుసాడికి కూడా ఒక స్పాన్సర్ చూస్తాను చెప్పిన. జేఏసీ చైర్మన్ నా పని ఏంటిది, డబ్బులు ఎక్కడి నుంచి తేవాలి, ఎట్లా చేయాలంటాం. జేఏసీ ఇప్పుడు ఏం చేస్తుంది, పోస్టర్లు ఇస్తుంది, జెండాలు ఇస్తుంది. తర్వాత స్పాన్సర్స్ ఏ రకంగా రావాలని చూస్తున్నాం. ఇప్పుడు మాకు ఆలోచన ఏమున్నది, హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళని ఈ సభకి ఎట్లా వాడాలి వీళ్ళని, వీళ్ళు ఏ రకంగా చూసుకోవాలి. ఇప్పుడు నాకు 7 గంటలకి సింగరేణి ఎంప్లాయీస్ మలుగులో ఉంది, వాళ్ళు చాలా పెద్ద స్థాయిలో ఉన్నారు, పెద్ద పెద్ద ఉద్యోగస్తులు సింగరేణిలో ఉన్నారు. ఒక టీచర్లే కాదు కదా ఇవాళ మన సొసైటీ, ఒక టీచర్లే ఉన్నారా, చాలామంది ఉన్నారు. అంతకుముందు పోలీసు వాళ్ళ దగ్గర పోయినా బెదిపల్లి గంగారం 65 మంది టీచర్లు ఇచ్చారు. వాళ్ళు మనిషికి అయితే 65,000 ఇచ్చారు. అప్పుడు మొదలైన మీటింగ్ ఎవరు పోయారు, జేఏసీ చైర్మన్ పోయాడు కదా. మరి సంఘాలందరూ నేనే తిరుగుతున్నా కదా, కాలేజ్ చెప్పులు తీసి. నా బాధ్యత అది, కలిసి వచ్చేవని పట్టుకుని తిరుగుతున్నాం. మైపతరకు పాటు వస్తే వద్దంటాను. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి గుండాలన్నటువంటి సంక్షేమ పరిస్థితి వాళ్ళు వాగబాయి చంద్ర వీళ్ళందరూ కలిసి తిరుగుతున్నారు, వద్దంటున్నాను. నేనేమన్నా ఈసారి సురేష్ చెగులపల్లి మానుకోటకు వచ్చిండు, స్టేజ్ ఎక్కించి మాట్లాడించలే. ఈసారి సురేష్ సంక్షేమ పరిస్థితి కదా. ఇప్పుడు రామకృష్ణుడు ఇక్కడ, రామకృష్ణ ఇప్పుడు సంక్షేమ పరిస్థితి. నేను అడిగిన రామకృష్ణ సంక్షేమ పరిస్థితి నువ్వు ఏ సంఘం అడిగినా. ఏటీఎఫ్ టీచర్లు మహిళలు చాలామంది విరాళాలు పెద్ద ఎత్తున ఇస్తున్నారు. వాళ్ళు ఒకటే అంటున్నారు, మా అధ్యక్షుడు మా ప్రధాన కార్యదర్శి వాళ్ళు వ్యక్తిగతంగా ఏమైనా ఉండొచ్చు, వాళ్ళకి మాకు సంబంధం లేదు. జాతి కోసం జరిగే పోరాటంలో మేము ఆ జాతి బిడ్డలుగా మేము పాల్గొనాలి, మా వంతు సాయం చేయాలి. ఎందుకంటే మా పిల్లలు కూడా రిజర్వేషన్ రావాలి కదా, కాబట్టి మేము వస్తున్నాం. ఇట్లా ప్రజాప్రతినిధులు కూడా ఏమంటారు, ఇప్పుడు ఒక ఆయన ఏమంటారు, నా పేరు చెప్పకండి కానీ మీరు పార్టీ జెండా కనపడకుండా మీరు జనాలు పంపండి, కోటమైసం కూడా పంపండి. భోజనం పెట్టింది, కోదేవారి గారు పెట్టింది, మదరాచనాలు జారాయన గారు పెట్టింది, భోజనం పెట్టింది అషాపేట. రేఖాంధ్ర గారు మొన్న 2 లక్షలు ఇచ్చింది. ఓపెనే కదా, కాబట్టి చెప్పద్దు, బయట చెప్పని అంటుంది. ఇప్పుడు కూడా మీటింగ్ కూడా నాకు సమాచారం ఉన్నది, నేను చేస్తా, మీరు చేయండి, సాయం చేయండి. ఎవరు అంటుంది ఇది, ఈ తొలగించడం ఇష్టం లేదు, ఈ ఉద్యమం ముందుకు పోవడం ఇష్టం లేదు. వాళ్ళు మాత్రం ఇది చుంచురాగేటువంటిది పోగొడబోతుండు, ఆయన తీసేయాలి. మరి ఇంకోళ్ళు వచ్చి అందరిగా దుంతాం కదా, 10 మందిగా దుంతుంది, ఇంకా మంచి తొందరగా అయిపోతుంది కదా పని. పొలంలో ఒక జత 8 దానికి 10 జత 9 దానికి తేడా ఉంటుంది కదా. ఒకరేం చేసినప్పుడు 10 మంది చేస్తే ఇంకెక్కువ ఉంటుంది కదా. కాబట్టి ఇప్పటికీ కలిసి వచ్చే వాళ్ళు అందరూ వస్తూనే ఉన్నారు. ఒకరిద్దరు అక్కడక్కడ ఉన్నారు, 10 మంది ఉన్నారు తప్ప. ప్రతి సంఘం నుంచి కూడా ప్రతి ఒక్కరు కూడా మీరు చూడండి, ఇవాళ యువతరం అయితే చాలా పెద్ద నిరుద్యోగం బాధపడుతున్నారు. చదువుకొని డిగ్రీలు పీజీ చేసి వాళ్ళు స్వచ్ఛందంగా వస్తారు, వాళ్ళకి ఏ సంఘం లేదు వాళ్ళకి. మరి మహిళలు ఎందుకు వస్తారు, మా పిల్లలకు ఉద్యోగాలు రావాలి, మా కొడుకులు ఉద్యోగాలు రావాలి, మేము కాయకష్టం చేసి పోతున్నాం, అదే ఉద్యోగాలు ఉన్నటువంటి తల్లిదండ్రులకు ఎట్లా సుఖంగా ఉంటుంది వాళ్ళు అని మహిళలు కూడా వస్తారు. పెద్ద 50% మహిళలు వస్తారు. చెంచుల మీటింగ్ 50%, మీరు చూడండి వీడియోలు చూడండి, మీరు 50% చెంచు మహిళలు ఉన్నారు. కలెక్టర్ లమ్మడోడే, పోలీసులు లమ్మడోలే, ఉన్నటువంటి ఎమ్మెల్యే ఆదివాసీలు వస్తే కాలేజీ కొడతానికి ఓపెన్గా మాట్లాడినా బిక్కు బిక్కు అని కూడా అంతమంది వచ్చారు అక్కడ మహిళలు. ఎందుకు వస్తున్నారు, ఏదో ఒకటి తాడపడి చేసుకుని ధర్మయుద్ధం. మన టైటిలే మనం ఏం పెట్టాం, ధర్మయుద్ధం. ఏది ఈ సంవత్సరం ఒక మీటింగ్ పెట్టి, ఒక సంవత్సరం ఒక మీటింగ్ పెట్టి, ఏది 2017 ఒకటి, 2019 ఒకటి, 2021, 2025 ఒకటి, మళ్ళీ 2030 పెడతాం మీటింగ్. పెడదామా చెప్పండి. యుద్ధం అంటే ఏంటిది, తాడో పేడో, విజయమో వీర స్వర్గమో. వచ్చేవాడు వస్తూనే ఉంటాడు, చేతైనవాడు. చేతగానవాడు చేస్తారు, కొంతమంది చేస్తారు, అలసిపోయి కొంచెం కూర్చుంటాడు, కూర్చొని మళ్ళీ వస్తూనే ఉంటాడు. అవునా కాదు, రానోడు వాడు ఎన్నడూ రాడు, వాడు అవునా కదా, రానోడు వాడు ఎన్నడూ రాడు. ఇంట్లో పడుకొని ఫోన్లో మెసేజ్ పెడతాడు, వాడు ఎట్ట పోతాను అంటే. మరి ఇన్ని వేల మంది ఇంతమంది పని చేసుకుని పోతున్నారే. మరి ఇప్పుడు ఇలాంటి కమిటీస్ వచ్చినప్పుడు మరి కమిటీ ఉంటుంది, ఇక్కడ అక్కడ ఒక చుంచురాగి ఎట్లుంటుంది, ఆ కమిటీ పని ఆ కమిటీ చేసుకుంటుంది. మరి అట్లనే గుంజడి ముస్లిం దగ్గర ఒక కమిటీ, అక్కడ మైపతర్ కుమార్ పోయింది వాళ్ళు అక్కడ. మరి నేను పోలే అంటారు మీరు, అక్కడ మైపతర్ కుమార్ చూస్తుంది అక్కడ, దాన్ని అక్కడ సెట్ అయిపోయింది, అక్కడ ఒక కమిటీ అయిపోయింది, అక్కడ ఆ పని అయిపోయింది. ఇక్కడ కూడా మీరందరూ కూడా ఈ దృష్టిలో పెట్టుకోండి. December 9కి సుప్రీంకోర్టు కేసు మన టార్గెట్.
డిసెంబర్ 9 వరకే ఇప్పుడున్నటువంటి ప్రజాప్రభుత్వం కూడా ఇవన్నీ స్కీమ్స్ సంబంధించినవి కావచ్చు, మిగిలిన పథకాలు, సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో ఈ చీరల పంపిణీ కూడా డిసెంబర్ 9 వరకు టార్గెట్ పెట్టుకున్నారు. 9 తర్వాత ఎలక్షన్ కూడా రాబోతుంది. ఇక్కడ ఒక్కసారి ఎలక్షన్ కూడా ఇచ్చిందంటే మన సమాజం మొత్తం కూడా ముక్కలు చెక్కలు అయిపోతుంది. ఎవరికి వాడే ఏ పార్టీ ఆ పార్టీ జెండా పడుతుంది. ఈ జెండా వదిలేస్తారు. మళ్ళీ డిసెంబర్ 9 రాదు మొదలైతే పంచాయతీ ఎలక్షన్ అయిపోతే జాతర అప్పుడు మళ్ళీ కొద్దిగా బ్రేక్ ఉంటుంది. మళ్ళీ జాతర అప్పుడు కూడా మన సంఘాలన్నీ ఇప్పుడు జనవరి 7 తారీఖు మీటింగ్ పెట్టుకున్న అక్కడ అందరూ కూడా పోయేది మళ్ళీ తెలిసిందే, వాస్తవమే అది. తర్వాత ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ వరకు మళ్ళీ ఇవే ఎంపీటీసీ, జెడ్పీటీసీ. ఇక జాతర ఉంటుంది. ఒక తారీఖు ఉంటుందా? ఉంటుంది చెప్పండి. మేలో చేద్దాం. ఇక మేకి ఇక స్కూల్ అయిపోతాయి, కాలేజీలు అయిపోతాయి, టీచర్ల సెలవులే, కాలేజీలకు సెలవులే, అందరికి సెలవులే. మేలో చేద్దాం, అంతే కదా. మనము నిండా మునిగిపోతున్నాం, మన జాతి మునిగిపోతుంది. ఇవాళ ఇంత పోరాటం నడుస్తుంటే ఒక లంబడోడు ములుగు నుంచి ధర్మానాయక్ గారు ఏమంటుండు, సమ్మక్క తల్లి మేడా ట్రస్ట్ బోర్డు చైర్మన్ మాకు ఇవ్వాలి అంటుంది కదా. అది ఎవరు చూడట్లేదా? ఈ సంఘాలు చూడట్లేదా? 7వ తారీఖు మేము సమ్మేళనం పెడతామని చెప్తున్నారే, ఒక్క మాట ఎందుకు అనిపించట్లేదు? అసలు ఎవరికి పుట్టినవరా నువ్వు? అసలుకి ఏ తెగలు పుట్టినవరా నువ్వు? అసలుకి నీకు ఎంత ధైర్యం ఉంటే నువ్వు ఇలా మా మేడాల సమ్మక్క తల్లి చైర్మన్ అడుగుతున్నావు? ఎందుకు అడగట్లేదు? అడగాలా లేదా? మనం ఏం అనట్లేదు కాబట్టి వాడు ఆ పని చేస్తుంది. విగ్రహాలు చెక్కుతుంటే ఆలగడ్డ పోయినట్ట మొత్తం డిపార్ట్మెంట్ ఉన్నటువంటి ఇంజనీర్లు మొత్తం కూడా వాళ్ళే ఉన్నట్టు. ఎవడో గడ్డ వేసి ఒక సాధువులు అడుగుతున్నారు లంబడి నాయక్. పొద్దున అరుణ్ చెప్తున్నది మాట్లాడని చెప్పి వాళ్ళు మొత్తం ఎక్కడ ఉంటే వాళ్ళ బొమ్మలే అని అడుగుతున్నాడు వాడిని. వాడు చెక్కిటోడేమో అరుణ్ చెప్తున్నాడు, సార్ వాళ్ళు లంబడి బొమ్మ తీసేయాలి. ఈ అమ్మ మాయి 3, 4, 5, 6, 7 ఇవే ఉండాలి మా చిన్నాలు. ప్రతిదీ కూడా నాకు మీటింగ్ వచ్చినప్పుడు అన్ని చూపెడతారు. సార్ ఇవి వేస్తున్నాం సార్, ఇవన్నీ చూపెడుతున్నాం. తెలిసిందా? ఇట్లా అన్నీ చేస్తున్నాం. సీత గారు కూడా ఆమె చేస్తుంది, ఇది పెద్ద ఎత్తున చేయాలి నా హయాంలో అని చెప్పి ఆమె పని ఆమె చేస్తుంది. ఒక బాధ్యత. అక్క కూడా చెప్పిన, అక్క ఇది ఈ లంబడం తొలగించడం కానీ ఈ యొక్క మన సాంస్కృతిక పునరుద్ధరణ కూడా నీ వల్ల. కోయితూరు జాతి అంటే చాలా పెద్దది. మధ్య భారతంలో ఒకప్పుడు, ఇప్పుడు తెగలు కొన్ని వేరు పేరున్నాయి కానీ ఇవంతా కూడా కోయితూరు కింద ఉంటుంది మొత్తం కూడా. ఈవెన్ గోండు కూడా కోయితూరే అంటే వాళ్ళు మొత్తం కూడా. ఈ మధ్య భారతం ఏది మొత్తం కూడా కోయితూరు వంశాలు ఇవన్నీ. అంత పెద్ద చరిత్ర సంస్కృతి ఉన్నటువంటి జాతి మంది ఈసారి పకడ్బందీ చేయాలని చెప్పేసి ఇట్లా సీతక్క గారు చేసే పని సీతక్క గారు చేస్తున్నారు, మైపతనం చేస్తున్నారు, నేను తిరిగే ఉద్యమాన్ని నేను చేస్తున్నాను. అట్నే ఉద్యోగస్తులు కలిసి వచ్చే వాళ్ళు, కలిసి వచ్చే సంఘాలు, కలిసి వచ్చే నాయకులు, ఇటువంటి పెద్ద మనుషులు ఎక్కడికక్కడ పనిచేసుకుంటూ అవిశ్రాంతంగా. ఎందుకంటే ఊపిరి సలపకుండా ఏం నాకు లేరా పెళ్ళ పిల్లలు లేరా, నాకు లేరా, నాకు ఉద్యోగం లేదా, ఇప్పుడు నేను చెప్పిన పని చేసినప్పుడు మీకు లేరా, కుటుంబాలు లేరా, మీకు విశ్రాంతి వద్దా? ఇవాళ అన్నీ చూసుకుంటూ వచ్చినాయి. ఎక్కడ చూసినా సరే పొలాలకు కోత కటింగ్ అయిపోతున్నాడు మొత్తం. మొక్కజొన్న అయిపోయింది, పత్తి అయిపోయింది, వరి పొలాలు కూడా కటింగ్ అయిపోయింది. ఇక్కడ చూస్తే మొత్తం అయిపోయినాయి. ఇంకా గుండాల దగ్గర ఈ వారంలో అయిపోతుంది. ఇలా అంతా మిషన్ కటింగ్లే కదా. వెనకట్లాగా కోసి నెల రోజులకు వస్తుందా? మిషన్ దిగిందంటే కథ తెల్లేసరికి ఏముండదు. మనకేంటిది? మనకు ఒక దృఢ సంకల్పం కాదు. ఇక్కడ మనం చేయగలం, మనం తొలగించగలం. లంబడోడిని 600 అయినా సరే మనం ఏమంటున్నాం, మేడారం జాతర నాటికి వెళ్ళి సుప్రీంకోర్టు నుంచి ఒక తీర్పు తీసుకోవాలి. మనం డిసెంబర్ 9 మనకి దానికి అనుగుణంగా ముందు కలాలి, పై కలాలి, మనకి బెంచ్ మీద కలాలి. అది కలిపితే కదా మన జనవరి వచ్చే లోపల మళ్ళీ ఇంకో నెల వాయిదా లోపల అయిపోతుంది కదా వాడు. అదే మన లక్ష్యం పెట్టుకున్నాం. ఇక దీర్ఘకాల లక్ష్యం పెట్టుకుని ఎలక్షన్ దాకా సాగిద్దాం. నాకు ఏదో ఎలక్షన్లో ఉన్నాడు, ఏది వచ్చే ఎలక్షన్ దాకా 2029 దాకా తీసుకెళ్లాలంటే అప్పుడు నేను ఎలక్షన్ కాదు. నాకేముంటుంది కోరిక? అసరాపేట ఎమ్మెల్యే నాకు కావాలన్నా, భద్రాచలం కావాలన్నా, తిరుపాకు కావాలన్నా, ఇల్లంది కావాలన్నా, లేకపోతే ఆదిలాబాద్లో టికెట్లు కావాలన్నా, లేకపోతే చెంచు దగ్గర టికెట్లు కావాలన్నా, ఇవన్నీ తిరిగితే ఇదే అంటున్నాడు. ఆడిపోయినా ఆయన ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యే మొత్తం నేను ఏర్పడతాను. నేను ఆల్రెడీ ఈ విషయము ప్రజాప్రతినిధులందరికీ చెప్పేసిన. కొంచెం వేరే గారు చెప్పిన, రేఖాంధ్ర గారు చెప్పిన, జారా ఆదినాయక్ గారు చెప్పిన, సీతక్క గారు కూడా చెప్పిన, స్వయంబాబు గారు చెప్పిన. సీతక్క అయితే ఎందుకు రావాలని అన్నాను. నేను రాను, నాకు నచ్చదని చెప్పిన. రాజకీయాలు నాకు కావాల్సింది చట్టబద్ధంగా మాట తొలగించాలి, సాంస్కృతిక పొందుతున్న బాధ్యత నాకు చెప్పండి. ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వానికి అమిత్ షా గారికి 3 సార్లు ఇచ్చినది, మీకు కూడా ఇచ్చిన. రేవంత్ రెడ్డి గారికి తొందరగా కలిసిన తర్వాత అదే విషయం మాట్లాడతాం. ఈ చరిత్రని పునరుద్ధరణ చేయాలి. ఇది నా లక్ష్యం. ఒక ఎమ్మెల్యే ఎంపీ కావడం నా లక్ష్యం కాదు. లంబడం తొలగించిన ఒక ప్రథమైతే తర్వాత సాంస్కృతిక పునరుద్ధరణ కావాలి. కాబట్టి దీనికోసం పనిచేస్తాం. కాబట్టి మీరు అందరూ కూడా ఆలోచన చేయండి. ఆలోచన చేసి
మీరందరూ కూడా, ఎందుకంటే పని చేసేటువంటి సైనికుల్లాగా ఉంటే 10 మంది ఉన్నా సరే 10,000 మంది సభ చేయొచ్చు. 10 మంది కరెక్ట్ పని చేసేవాళ్ళు చాలు 10,000 మంది సభ చేయొచ్చు. ఒక 50 మంది ఉంటే 50,000 మంది పని చేయొచ్చు. ఇప్పటికే ఇల్లందులో చెప్పినాం, అందరికీ గుండెడికని చెప్పినాం, అందరికీ చెప్పినాం. ఆఖరికి నల్లమల పోయిన నల్లమల్ల కూడా నిన్న ఎవరు అడుగుతున్న వాళ్ళు డిసెంబర్ 4వ తారీఖు ఎప్పుడు రావాలి సార్, తిరుమలకి ఎప్పుడు రావాలి మేము? ఎందుకంటే తిరుమలని మనం ఏం చేసినప్పటికే తిరుమల అన్నది సమ్మక్క తల్లి పుట్టు గద్దెలు. ఇవి అందరూ కూడా మేడారం అంటున్నారు, కానీ మేడారం కంటే పూర్వం ఇది ఒక తల్లి పుట్టు గద్దెల స్థానం. ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం దృష్టికి పోయింది. దీన్ని కూడా అభివృద్ధి చేయడానికి వాళ్ళు మొత్తం రిపోర్ట్స్ అయితే రిపోర్ట్స్ ఇచ్చేసారు. వీళ్ళు కూడా అభివృద్ధి చేస్తారు. నా మీద ఎన్నో నిందలు వేసారు, ఎన్ని వేసినా సరే అన్ని పరిస్థితి ఆ సమ్మక్క తల్లి ఏదైనా ఆమె చూసుకున్నాను. ఆ దొంగలందరూ ఒక ఘాట కట్టింది, కట్టి అది పెట్టి తిప్పుతుంటే ఆగమాగం అవుతుంది. నేనైతే ఆగంగాటి జనాల్లో పోతాను నడిపిస్తుంది. ఎక్కడ కూడా డబ్బులకి కొదవ లేకుండా దానికి కార్యక్రమానికి ఎంత కావాలో ఏదో రకంగా వస్తున్నట్టు. కాబట్టి ఇక్కడ కూడా సభకి మరి ఏర్పాటు నరేష్ వచ్చిందా? వద్దా నరేష్ రమ్మను. సభకి కావాల్సినటువంటి వద్దా నరేష్ ఇప్పుడు మనం బలాచనం చేసినాం. ఎంత చేసినాం? 4 లక్షలు పెట్టి చేసినాం. అవునా? వచ్చిందా? తర్వాత భోజనాలు పెట్టిందాం, మిగిలినట్టు ఖర్చు అయినాయి. మొత్తం కలిపితే 8.5 లక్షలు అయింది. 8.5 లక్షలు రెడీగా ఇక్కడ పెట్టుకొని చేసినావా? జే చైర్మన్ దగ్గర ఇచ్చి 10 లక్షలు ఇచ్చి మీటింగ్ పెట్టని చెప్పి నాకు ఇచ్చరా? ఎవరన్నా ఈ రోజు వరకు ఎక్కడన్నా ₹1 ఇచ్చినా నాకు చెప్పండి. ఇప్పుడు పోలమల్లి కృష్ణ గారే రేఖాంతరావు గారు డబ్బులు ఇస్తానని నాకు మాట చెప్పింది. కృష్ణ గారు తీసుకొచ్చి నాకు ఇవ్వండి, నేను అడిగాను. అడగండి ఎవరికి ఇచ్చింది, అది ఎక్కడ ఇచ్చింది కదా? టాటా వెంకటేశ్వర గారు 50 ఇచ్చినంట, నాకు స్టేజ్ మీద చెప్పారు. అది మరి నాకు ఇచ్చిందా? ఉద్యోగస్తులు ఫోన్లలో మీరు అందరూ చూసారు, మీరు అలా డైలీ 500 ఇచ్చింది, 1000 ఇచ్చింది, నిండిపోయింది అకౌంట్ నిండిపోయింది, ఇంకో అకౌంట్ నిండిపోయింది. ఎవరు చేసారు? నాకు ఇచ్చిరా? ఎక్కడన్నా ఒక్కళ్ళు ఎక్కడన్నా చుంచడానికి మొత్తం మూట కట్టి ఇచ్చామని చూపెట్టండి నాకు. నేను సెలవు పెట్టి నా నెల జీతం రాకపోయినా సరే నా ఖర్చులు పెట్టుకుంటూ నాతో పాటు తిరిగేటువంటి విద్యార్థులందరూ తెలుసు. వీళ్ళందరికీ కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా వాళ్ళకి నా బండ్లు దుప్పట్లు అయ్యి రగ్గులు గిగ్గులు ట్యాబ్లెట్ అన్నీ వేసుకొని మన వెంకటరాయ తెలుసు జోడాత మొత్తం ఎక్కడ పెడితే అక్కడ తిన్నాం, ఎక్కడ పండుకోవడం అక్కడ పడుతుంది. ఇట్లుంటే ఇట్లా సాపు పండుకోవడమే. దోమలు కుడుతున్నా సరే అక్కడ ఎవరది కొత్తపల్లి పోదాం సార్ మా అత్తగారి ఇల్లు అయినా లేవా, అష్టాలు లేవా, ఫ్యాన్ ఏసీ పండబెట్టున్నాను. లేదు అందరు ఎక్కడ ఉండి అక్కడే పడుతుంది, దోమలు కుట్టని ఏమనగా. నల్లమల పోయినాం, నల్లమల సంగతి తెలుసు కదా మీకు. 5 రోజులు ఉన్నా. ఎక్కడెక్కడ ఉన్నా నేను? నాకేమైనా ఏసీ రూమ్లు ఇచ్చారు, నాకేమన్నా పరుపులు వేసారు, ఏమైనా బిర్యానీ పెట్టారు, లేకపోతే ఏమైనా బీరు పోసారు, నాకేమన్నా. ఎందుకు చేస్తుంది ఇదంతా? నేను పుట్టిన జాతి కోసమనే కదా. నేను నా కుటుంబం నా పిల్లలు బాగున్నారు కాబట్టి వీళ్ళందరూ ఎడిపోతే ఇది నాకని అన్నాను ఎప్పుడు అనలే కదా. అరే నాలాగా ఉన్నటువంటి ఉద్యోగస్తులు, కృష్ణ గారు ఉద్యోగస్తున్నారు, మిగిలిన ఉద్యోగస్తులు అన్నారు. అట్లా మాలా కూడా ఈ రిజర్వేషన్ అన్నీ కూడా మనకు వస్తే లమ్మడుల కంటే మనం ఎప్పుడో పైకి వెళ్ళిపోవడం కదా. మనంతా కూడా మన పిల్లలే డాక్టర్లు, ఇంజనీర్లు ఉంటారు, ఐఏఎస్ ఐపీఎస్ ఉంటారు కదా. ఈ ముండావాళ్ళు ఆటం వల్ల 70 ఆటం వల్లే మన ఉద్యోగాలన్నీ పోయినాయి. ఆఖరికి మన దేవుడు కూడా ఎత్తిపోతారు కదా. మన లాస్ట్కి మన సమ్మక్క తల్లి గద్దె మీద కూడా కనపడదు కదా. ఇప్పుడు కూడా మనం లేకపోతే మనం పడుకుందామా చెప్పండి? వద్దా? వాయిదా వేసుకుని పోదామా? తీరిక చేసుకుని పోదామా? దొరికినప్పుడే వాడిని కథం చేయాలి. 2010 దొరికిండు. 2010 దొరికినప్పుడు మనం ఏం చేసినాం? మనం గుంజుకుంటే అవతలాడు ఏం చేసిండు? మళ్ళీ 2019 చేసినాం, అంత పెద్ద చేసినాం. చేసిన తర్వాత మనకు 65 కరోనా వచ్చింది 2 సంవత్సరాలు. దాని దెబ్బకి 2 సంవత్సరాల దెబ్బకి మళ్ళీ 25 దాకా మళ్ళీ లెవెల్ పోయింది దాన్ని. అవునా? కేసు మనం లేచిన 15 రోజుల దాకా మనం లేగలే. అవతలోడు తిడితే తప్ప తిట్టి వాడు మనం లేపినాక ఇప్పుడు మనం లేచినాక లే ఆదివాసి అంటే ఏమవుతుంది? ఆదివాసి అయితే ఒకసారి లేచినాక వాడు మాట్లాడి కదా. అవునా కదా? వాడు ఎన్ని పనులు ఉండాలి, పొలం పనులు ఉండాలి, ఏదన్నా తీసాలి లేకపోతే ఇలా అమ్మడం తీయాలంటే ఇప్పటికే చాలా మీటింగ్ మిస్ నేను. భద్రాచలం పోలేదు, మార్కోట పోలేదు, రేపు మాపు ఇల్లందరూ అయితే అది కూడా చూస్తారు. ఇల్లందరూ పోలేదు, నీ అమ్మ చిరుమల పోకపోతే ఇక బతికేంద్రా అనరా?
ఇల్లు పది రమ్మంటారు మనం ఏమన్నా ఇంటికి ఒక్కడు వస్తుంది చాలు మనకి. ఇల్లు మొత్తం ఖాళీ చేస్తారని రమ్మంటారు మనం ఏమన్నా ప్రతి ఇంటికి ఒకటి రండి మీరు కథలు రాయిదంతా మొత్తం ఈ ఇల్లెందు పరిసర ప్రాంతాలు మొత్తం అశ్వాపురము మురుగంపాడు అటు నర్సంపేట మొత్తం ఇవంతా కూడా మనం ఎందుకు పెట్టుకున్నాము? ఇది ఒక క్షేత్రం మనకి తల్లి ఉన్నటువంటి క్షేత్రం. ప్లస్ ఇంకోటి ఏంటంటే బయట చూసే వాళ్ళకి ఏంటంటే దానికి రోడ్లు లేవు కదా అవి లేవు కానీ ఇది కరెక్ట్గా మధ్యలో ఉంటుంది మనకి. ఇటు గుండా నుంచి వచ్చే వాళ్ళకి కానీ ఇళ్ళ నుంచి వచ్చే వాళ్ళకి 2 గంటలు వస్తారు. ఇటు టెగులపల్లి బోడు అటు ఆలపల్లి మర్కోడు ఇట్లా పడి ఈ రోడ్డు మీరు అనుకుంటుందా రోడ్డు కరెక్ట్గా చూసిపోయారు ముందే మనం అనకుండా ముందే చూసిపోయాను. తొందరలోనే అది మొరంపల్లి అయితే అయ్యేం కంగారు పడకండి. తర్వాత ఇటు నుంచి మనుగూరు నుంచి అశ్వాపురం మురుగంపాడు ఏదో కానీ ఇట్లా బయటకు వస్తారు. తర్వాత ఇటు ఏటునార మంగపేట నుంచి ఇటు జ్ఞానంపేట నుంచి ఇట్లా మట్టి రోడ్లోకి పడొస్తారు. తర్వాత మనకి ములుగు తాడవే పసర నుంచి మొత్తం కూడా ఇటు బీరెల్ లంగాపూర్ నుంచి ఇట్లా వస్తారు. చూస్తే ఇది కరెక్ట్గా సెంటర్ ఉందా లేదా మనకి సిటీ కావాలా మనకి. ప్లస్ కొంతమంది ఏమంటారంటే అది ఇక్కడ పెడితే కవరేజ్ రాదు మనకి సిటీలో పెడితే బాగా కవరేజ్ చేస్తాడు. ఇవాళ ఎలక్ట్రానిక్ మీడియా ఎట్లున్నది ఎక్కడ అర్థమైన అడవిలలో కూడా సీఎం చిట్టుకుమ్మడి కూడా బయటకు వస్తాడు. కారకోటలలో ఎవడెక్కడ తిరుగుతున్నది కూడా బయటకు ఇస్తాడు. అవునా కదా? అటువంటి వ్యవస్థ ఉంది. భద్రాచలం మీటింగ్ కవర్ చేయనటువంటి ఛానల్స్ ఇవాళ మానుకోట మీటింగ్ అయిన కానీ ప్రతి దాన్ని కూడా లైవ్ టెలికాస్ట్ చూపెడతారు ఛానల్స్లో. ఆఖరికి మొన్న వచ్చినటువంటి అచ్చంపేట దాన్ని మీరు చూడండి V6 10 నిమిషాలుగా తక్కువ ఉంది దాన్ని. V6 చూడండి మీరు మిగిలిన చాలా V6 10 నిమిషాలు అయింది దాన్ని చేయించండి. అంటే మనం ఉద్యమాన్ని ఆ స్థాయి తీసుకొచ్చాం కదా. యూట్యూబ్ ఛానల్ మన సెల్ఫీ దిగి మనం పెట్టేది కాదు. మెయిన్ ఛాన్స్ కూడా పోతుంది. ఈ చిరుమల పెట్టి మనం చిరుమల రాష్ట్రబాద్ పెడితే ఖచ్చితంగా నేషనల్ లెవెల్ మీడియా కూడా ఇంగ్లీష్ హిందీ ఛానల్స్ కూడా వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. 3వ తారీఖు పూలిస్తాం అందరికి ఇస్తాం ఉద్యమాలు రమ్మని చెప్తాం. దాని తర్వాత కార్యాచరణ ఎట్లుందో మీకు తెలిసేది. ఇంకా మీటింగ్ ఉండవు. ఇంకా ధర్నాలు రాష్ట్రరోగాలు ఇటువంటివి ఉంటాయి ప్రోగ్రామ్స్. తర్వాత ఒక 1000 మంది విద్యార్థితోటి నిరుద్యోగ యువతతోటి ఒక మిషన్ 1000 తోటి జనవరి 6కి ఢిల్లీ పోవడానికి ప్లాన్ చేస్తాం మనం. వాళ్ళలాగా నమ్మడంలాగా 10-20 మంది పోయి ధర్నా చేసి వీళ్ళని తొలగించాలి రేవంత్ తీయాలి లేకపోతే కాంగ్రెస్ సీఎం గురించి కాదు. 1000 మంది విద్యార్థులతోటి ఒక కార్యాచరణ చేస్తున్నాం. చలో ఢిల్లీకి రాజ్యాంగ అవతరణ దినోత్సవం మా హక్కులు మాకు రావట్లేదు మాకు దక్కాల్సిన ఉద్యోగాలు మాకు రావట్లేదు చెప్పి ఎంతమంది మందికి ధర్నా చేసి కేంద్ర ప్రభుత్వానికి ఒక నివేదిక ఇవ్వడానికి వస్తుంది. మాకు ఉద్యోగాలు లేవు భూములు లేవు ఆఖరికి మొక్కుని దేవుడు మొక్కుతామంటే దేవుడు కూడా ఎత్తిపోతారు కదా అనే ఒక 1000 మంది ఉద్యోగ యువతలు ప్లాన్ చేస్తుంది. మరి ఇవన్నీ చేయడం తప్పంటారు చెప్పండి. ఒక చినుకు వర్షం వచ్చినప్పుడు ఎప్పుడైనా చినుకు ముందు పడుతుంది. చినుకు పడిన తర్వాత 10 చినుకులు పడిన తర్వాత వర్షం అంటుందని అవునా కదా? వర్షం ఒకటేసారి కుమ్మరిస్తాయి ఇట్లా బకెట్ పోసిన పోతుంది ఎప్పుడన్నా చినుకే పడతాయి ముందు. ఉద్యమంలో అడుగు కూడా ఒక అడుగు ముందు పడతాయి లేకపోతే అందరం ఒకటేసారి పడుతాం మనం అందరం. చెప్పండి ప్రయాణం ఎట్లయితే మొదలు ఇప్పుడు మన మిత్రులు అనే కదా మనం పోవాలని బయట ఎక్కినప్పుడే కదా ఇంకో నలుగురు వస్తే కదా ఆటో కూడా వచ్చేది అవునా కదా? నలుగురు రాకపోతే ఒకటే చేస్తారు నడిచిపోతాడు పోవాలి ఆయన పని ఉంది అక్కడ. కాబట్టి మనం ప్రయాణం ఆరంభిస్తే ఆటోమేటిక్గా ఇచ్చేవాడు ఆర్థిక వనరులు వాళ్ళు చూసింది వాళ్ళు ఇస్తారు. బియ్యం ఇస్తాడు పప్పు ఇస్తాడు నూనె ఇచ్చేవాడు నూనె ఇస్తాడు. మనకి ఎట్లా కావాల్సిన పోస్టర్లు జెండాలు అన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి. తిరగడానికి ప్రచారం చేయడానికి